అమ్మా నేను రావడానికి కొంచెం లేట్ అవుద్ది. ఎందుకురా ఎటుపోతానవు? ఫ్రెండ్స్ మనిషికి ఇన్ని పైసలు వేసుకుని తాగుదామా అంటే పార్టీకి పోతాను. అవునా? పార్టీలు ఏం తాగుతానవు? ఏమున్నదమ్మా, ఒకటో రెండో బీరు తాగుతా కావచ్చు. బీర్ తాగితే బాత్రూంలో పోసే ఉచ్చ తప్ప ఏం రాదు. జానీ వాకర్ తాగితే మంచిగా ఉంటది, కానీ మన దగ్గర అన్ని పైసలు లేవా. మొగోని మందు మ్యాన్స్ తాగు మస్తుగా ఉంటది. మస్తు ఐడియా ఇచ్చినావమ్మా, లవ్ యూ అమ్మా. ఏమరా జీతం వచ్చిందాట చెప్పలేదు? వచ్చిందమ్మా. అంత నీరసంగా చెప్తాను ఏందిరా, కొంపలు మునిగిపోయినట్టు. వచ్చినట్టే వచ్చింది, పోయినట్టే పోయింది. ఏడిపోయిందిరా? ఈఎంఐలో పోయిందమ్మా. సిగ్గున్నాదిరా, ఈ అమ్మాయిలకు ఆ అమ్మాయిలకు తలక పెట్టినావు. అరే చిన్నోడా, ఏం కూర వండాలరా? ఏదో ఒకటి అండిపో అమ్మా. అరే నువ్వు చెప్పురా, సొరకాయ అన్నా బీరకాయ అన్నా కాకరకాయ అన్నా? కాకరకాయ అండి అమ్మా. ఏ కాకరకాయ చేదు ఉంటుంది, సొరకాయ ఆడుతుంది. ఈ మాత్రం దానికి నన్ను అడుగుడు ఎందుకే? ఏదో అడగలేదనుకుంటే నువ్వు అడుగుడు, చెప్పలేదనుకుంటే నేను చెప్పుడు, మళ్ళీ నీకు నచ్చింది నువ్వు చేసుడు. నీకు పెళ్లి చేయాలరా? ఇక నేను ఒక అమ్మాయిని చూసిన. అవునా? ఎవలే ఆ అమ్మాయి? నీ వాట్సాప్లో డీపీ పెట్టినావు కదా, ఆ అమ్మాయి. అబ్బర కొడుకు, ఆ పెట్టిన ఫోటో ఫార్నోగ్రఫీ అమ్మాయిదని తెలిస్తే మా అమ్మ చంపుతుందేమో. నమస్కారం డాక్టర్ గారు. నమస్కారం అమ్మా, చెప్పండి మీ ప్రాబ్లం ఏంటి? కడుపులో అంతా నొప్పి సారు. మీ కడుపులో నొప్పి అంటే మీకు సిటీ స్కాన్ చేయాలమ్మా. నాకు ఒక్కదానికి కడుపు నొప్పి అయితే సిటీ మొత్తం ఎందుకు సార్ స్కానింగ్? నాకు ఒక్కదాన్ని తీయండి. అరే నీ పిల్లాన్ని చెప్పు, గంటలు గంటలు ఫోన్ చూసుడు, ఊకే అవ్వగారికి ఫోన్ చేయొద్దని చెప్పు. సరే అమ్మా. ఇంకో ముచ్చట, సున్నీ లేకుండా బయట తిరుగుడు, ఆ మాసిపోయిన నైటీలు వేసుకొని గల్లంతా రౌండ్ కొట్టుడు నాకు అస్సలు నచ్చదు, చెప్తానా? అమ్మా అది నాతో కాపురం చేసుకు నీకు ఇష్టమేనా? అయినా నీకెందుకులే ఇబ్బంది, దాన్ని వాళ్ళ అవ్వగారింటికి పంపించేస్తాలే. భాగ్యం, బట్టలు చదువుకోవే, మీ అవ్వగారింటి కాడ దూరత్తా. నా వంట ఎట్లున్నదిరా? మస్తుగా ఉన్నదమ్మా. ఇప్పుడు నిజం చెప్పురా. అంటే కొంచెం ఉప్పు ఎక్కువ అయినట్టున్నదమ్మా. మరి ఎందుకు అబద్ధం ఆడుతావు? నిజం చెప్తే ఇది తినడానికైనా రేపు నేను బతికుండాలిగా అమ్మా. ఏంది పిల్లగా, ఏమో సిగ్గుపడతావు? ఏంది కథ? రీసెంట్గా నాకు పెళ్లి ఫిక్స్ అయింది. రేపు నాకు పెళ్ళి అయినాక మా ఆవిడ నన్ను ఏవండి అని పిలుస్తున్నాము. ఏమంటే అని పిలవకుండా ఏమి లేదు, రేపు పెళ్ళైన తెల్లారి డ్రమ్ములు నువ్వు కూడా చాలు. సరే సరేరా, నీ పెళ్ళికి కన్ఫామ్ వస్తా, ఓకేనా? ఉంటానుగా. నీ ఫ్రెండ్స్ అందరికి పెళ్ళిళ్ళు అవుతాయి, మరి నువ్వెప్పుడు చేసుకుంటావురా? నేను పెళ్ళి చేసుకోనమ్మా. ఎందుకురా, ఎందుకు చేసుకోవు? నువ్వే చెప్పినవుగా అమ్మ, జీవితంలో ఎలాంటి తప్పులు చేయకూడదని, అందుకే నేను పెళ్ళి చేసుకోను. అరే చదువుకున్నవారా? రేపటి నుంచి ఎగ్జామ్. మస్తు చదివినమ్మా. ఏం చదివినావు? వాట్సాప్లో స్టేటస్ అమ్మా, కొటేషన్ మస్తుగా ఉన్నది. హాయ్ ఆంటీ, బాగున్నావా? బాగున్నా కానీ రోజంతా ఏం పని చేస్తావు నువ్వు? ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటా ఆంటీ. ఏం ఆలోచిస్తావు? పని చేయకుండా బతకడం ఎలా అని, అండ్ మీలాంటి ఆంటీలు ఇలాంటి దిక్కుమాల క్వశ్చన్లు అడిగినప్పుడు ఎలా తప్పించుకోవాలా అని. ఓకేనా ఆంటీ? ఊకే ఆ పోనొత్తుడు మానేసి నా మాట రా, బాగుపడతావు. నీ మాట ఎందుకు వినాలి నేను? ఎందుకంటే నీ మాట ఎవడు వినడు కాబట్టి.